హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాన్‌ఫ్లిక్ట్ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అక్కడికెళ్ళి ప్రొవర్షన్ లింక్ అనేది కైన్మాస్టర్ లింక్ అనేది అక్కడ ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. నేను ప్రీసెట్ లింక్ అనేది డైరెక్ట్ అక్కడ పెడుతుంటాను. సో, మీరు సింపుల్‌గా ఫోటోలు రీప్లేస్ పెట్టుకునేలాగా ఆ ప్రీసెట్ లింక్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని సింపుల్‌గా మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవచ్చు. సో, కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇమేజ్‌ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. దీనికి కావాల్సిన ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో, దాని తర్వాత ఫైర్ ఎఫెక్ట్ వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఎక్కడి వరకు అంటే ఒక 3 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా మన వాట్సాప్ ఛానల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అనేది ఉంటుంది కదా! సో, మీ నేమ్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. తర్వాత ఓకే పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జూమ్ అనేది ఇట్లా చేసుకొని మిడిల్ ఆప్షన్ పై ఇట్లా మిడిల్ దీంట్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది టెక్స్ట్ అనేది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రేడియన్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అనేది ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ అనేది యాడ్ చేసుకున్నా. ఇట్లా కలర్ అనేది యాడ్ చేసుకోవడానికి ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఈ కర్సర్ దీనిపై ఇట్లా క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్స్ అనేవి ఇట్లా యాడ్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, నేనైతే ఇట్లా యాడ్ చేసుకున్న ఈ కలర్ అనేది తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. చూసారు కదా! కలర్ అనేది యాడ్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేశాను. తర్వాత నాలుగో ఆప్షన్ పై క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి 3 డాట్ ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి. ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. మీరు స్టార్టింగ్‌లో వీడియో అనేది ఎడిటింగ్ చేసుకున్నాం కదా! ఆ వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇదే 3 సెకండ్స్ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్నారు కదా! నేమ్ అనేది. సో, ఆ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే నేమ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా. సో, ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. రైట్ టిక్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని 3 సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. 2.200 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేయండి. హ్యాండ్ రైట్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్రష్ సెకండ్ పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్‌ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా స్క్రబ్ అనేది ఇట్లా చేయండి ఫ్రెండ్స్. కాస్త బ్యాక్ వచ్చేసి చూసారు కదా! నేను ఇట్లా స్క్రబ్ చేసుకున్నా. ఇట్లా స్క్రబ్ అనేది ఇట్లా చేసుకోండి. స్క్రబ్ ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా మీ నేమ్ కనిపించకుండా ఇట్లా ఉండేటట్టు ఇట్లా పెద్దగా జూమ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని ఎక్కడి వరకు అంటే ఫ్రెండ్స్ 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని
ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కిందికి అన్నట్లు ఇట్లా జరుపుకోండి. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని కనిపించకుండా కిందికి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత ఇట్లా కనిపిస్తుందనమాట. ఒకసారి నేను మళ్ళీ సెండ్ బ్యాక్‌వర్డ్ అని క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అనేది కనిపించదనమాట. సో, ప్లే చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను వీడియో అనేది ప్లే చేస్తున్నా. చూస్తున్నారు కదా! ఇట్లా ఫైర్ అనేది రివీల్ అవుతుంది. తర్వాత మీ నేమ్ అనేది అట్లా స్లోగా రివీల్ అనేది అవుతుందనమాట. సో, చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ వీడియోని సింపుల్‌గా సేవ్ అనేది చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.